హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక్క చిన్న మాట చెప్పనా? ఏం లేదండి. చాలామంది అనుకుంటారు ఇలా రీల్స్, ఫొటోసు ఇవన్నీ తీయడం వల్ల యూజ్ ఏంటి? చాలామందికి తెలియదు, చాలామందికి తెలుసు. దానికి తోడు నా భర్తను కూడా చిన్న చూపే చూసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఎందుకు చెప్పనా? భర్త చేత కాకపోతేనే భార్యలు ఇలా చేస్తారు అనే థాట్స్ చాలామంది మగవాళ్ళు బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. ఇది మాత్రం చాలా పెద్ద మిస్టేక్. ఎందుకు చెప్పనా? కొంతమందికి రూ. 1,00,000 శాలరీ రావచ్చు, 2,00,000 రావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా ఒక నెలకి ఒక 10 లక్షలు 20 లక్షలు సంపాదించవచ్చు. అవునా కదా? వాళ్ళు వెల్ సెటిల్డ్. వాళ్ళంటే వాళ్ళకి ఆడవాళ్ళు ఇంట్లో పని చేసుకొని చక్కగా భర్తను చూసుకుంటే సరిపోతుంది. అవునా? అంతవరకు కరెక్టే. కానీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ భార్యకు కూడా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయన్నమాట. డబ్బు ఒక్కటే ఆనందం కాదు, డబ్బు ఉంటే తనకు సరిపోదు. ఎందుకంటే బయటకు వచ్చి తన టాలెంట్ కూడా చూపించుకోవాలి, లేకపోతే ఇంకే రకంగా తన గెయిన్ అవ్వాలి అనే ఉద్దేశాలు కూడా చాలామంది ఉంటాయి. కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. ఎనీవే, వాళ్ళ గురించి అయితే నేను అలా చెప్పాను. మిడిల్ క్లాస్ వాళ్ళు నెలకి ప్రైవేట్ జాబ్స్కి ఖర్చులు అయితే పెరుగుతున్నాయి తప్ప శాలరీలు మాత్రం పెరగడం లేదన్నమాట. నా భర్త గురించి నేను చెప్తున్నానండి. ఏ రోజు కూడా నువ్వు అది చేయి, ఇది చేయి, లేకపోతే నువ్వు డబ్బులు మన పరిస్థితి బాగోలేదు, ఎలాగైనా సరే నువ్వు జాబ్ చేయాలి, ఎలాగైనా నువ్వు సంపాదించాలి, ఏ రోజు కూడా నాకు చెప్పలేదండి. పిల్లలు చూసుకొని హ్యాపీగా నేను ఇంట్లో ఉండడం కూడా అతనికి చాలా ఇష్టం. కాకపోతే అతనికి అంతో ఎంతో నేను హెల్ప్ చేస్తాను అనే ఉద్దేశంతో మాత్రమే ఎలాగైతే స్టార్ట్ చేశాను. ఇది తప్పు కాదు కదా. మనం ఇంట్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా అంటారు, బయట ఉన్నా అంటారు, ఎక్కడున్నా అంటారు. అన్ని వాళ్ళు మన నాలుకకి దుమ్ము లేదు కదా, మనకు నోటుకు వచ్చినట్టుగా వాడివచ్చు. అందుకే కంట్రోల్లోని పెట్టుకొని కొన్ని మాటలు బయటికి రాకూడదు, జాగ్రత్తగా వహించాలి అంటారన్నమాట. నేను చెప్పేది నా భర్త గురించి చెడుగా ఎవ్వరు మాత్రం దయచేసి అనుకోకండి. నా భర్త నాకు శ్రీరామ రక్షిత సమానం. నా బిడ్డలైనా నన్నైనా సరే ఇప్పటి వరకు చాలా హ్యాపీగా, ఇప్పటి వరకు స్టిల్ ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని చూసుకుంటున్నారు. మా ఇద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏంటంటే ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి రీజన్ అంటే నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మేము ఉండేది ఒడిశాలో కదా, అతని జాబ్ కూడా ఒడిశా, అత్తమ్మల ఊరు కూడా ఒడిశా. ఇక్కడ ఏంటంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, మెయిన్ లాంగ్వేజ్ ప్రాబ్లం పక్కన పెట్టండి, పోనీ ఇంగ్లీషో లేకపోతే ఇంకెలాగో మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొంచెం గొప్ప నాకు వస్తుంది, పర్వాలేదు. ఒరియా హిందీ రెండు రావాలి. కాకపోతే ఏంటంటే పిల్లలు ఇక్కడ హాఫ్ డేస్ అన్నమాట. చిన్న పిల్లలు హాఫ్ డేస్కి స్కూళ్ళు, మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు. మరి నేను ఇంట్లో లేకపోతే పిల్లలు ఎవరు చూసుకుంటారు? అవునా కదా చెప్పండి. పిల్లలు చూసుకొని నేను జాబ్ చేయాలంటే చేయలేను. ఇక్కడ పిల్లలు హాఫ్ డేస్కి వచ్చేస్తారు, నేను జాబ్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరిని చూసుకుంటారు? అది కూడా మాకు కష్టం అయిపోతుంది. నాకెందుకో ఖాళీగా ఉన్నాను, నేను నా టాలెంట్ని నేను ప్రూఫ్ చేసుకోలేము, అంతో కింతో అతనికి హెల్ప్ చేయగలను ఉద్దేశంతో మాత్రమే ఇలాగ స్టార్ట్ చేశాను. తప్పుగా అనుకుంటే వాళ్ళు కర్మని వాళ్ళే పోతారు. మనకేముంది? ఒక కామెంట్ పెట్టేళ్ళారు, వాళ్ళెవరో తెలీదు, నేనెవరో తెలీదు. ఒక కామెంట్ రూపంలో నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మనం తప్పు చేయలేనంత వరకు భయపడవలసిన అవసరం లేదు. ఒక్క మాట చెప్పన, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది చాలా గొప్పగా ఉండాలి. చిన్న అనుమానం బేజం అనేది బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందా జీవితాలు తలకిందులు అయిపోతాయి అన్నమాట. ఒక్కరి మీద ఒకరికి నమ్మకం ఉంటేనే స్టార్ట్ చేయండి ఏ విషయమైనా సరే. నీ భర్తకి అనుమానం ఉంది, ఇంకేదో సంథింగ్ ఉందనుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. నాకు హ్యాపీగా ఉన్నాను, నా భర్త పరంగా కూడా నేను హ్యాపీగా ఉన్నాను. తప్పు చేయలేనంత వరకు ఎవ్వరికీ భయపడవలసిన అవసరం అయితే నాకు లేదండి. ఎందుకు చెప్పనా, మనం చిన్న మిస్టేక్ ఏదైనా అతని పరంగా ఏదైనా మనం రాంగ్ చేసామనుకోండి, మీద నుంచి దేవుడే ఉన్నాడు, ఖచ్చితంగా ఆ తప్పు అనేది ఏ రోజు ఒక్కరోజు బయటపడిపోతుంది అన్నమాట. అవసరం లేదు. ఇంకా బిడ్డలు కనీసం హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎంత చేసినా మన లైఫ్ ఇంకేమనుకుంటాం తెలుసా? ఆ పిల్లలకి సంతోషాన్ని ఇవ్వాలి, ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తులో మంచి దారిలో పెట్టాలి. వాళ్ళకి ఒకరి చేతికి అప్పచెప్పేసిన తర్వాత మన జీవితం ఏమైపోయినా పర్వాలేదు, అంటే మన జీవితం అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోయినా పర్వాలేదు. ఇంకా అదే ఆలోచనతో అయితే మేము ఉన్నాము. అంతకు మించి గొప్ప ఆలోచనలు, గొప్ప కోరికలు ఇంకేం మాకు లేవండి. దయచేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ చిన్న కుటుంబం వెళ్ళాలని, నా పిల్లలని, నా భర్తని సంతోషంగా ఆహ్వానిస్తారు, సంతోషంతో మమ్మల్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేశానండి. ఆపై మీ ఇష్టం. బరబటీలు చిక్కుతూ మాట్లాడాను.